అనుకున్నట్లే జరిగింది. వైసీపీ క్రూరత్వానికి మరో ప్రాణం బలైంది. శ్రీవారి సొమ్మును దొంగిలించిన పరకామణి కేసులో ముఖ్య సాక్షిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రైలు పట్టాలపై అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇంకో కీలక సాక్షిగా ఉన్న రవికుమార్ ప్రాణాలను కాపాడాలంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే, పరకామణిలో శ్రీవారి సొమ్ము దొంగతనానికి గురవుతుందని గుర్తించి పట్టుకున్న సతీష్ మృతదేహం తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై లభ్యమైంది. గతంలో టీటీడీలో విజిలెన్స్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ ఇప్పుడు గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే తిరుమలలో విజిలెన్స్ అధికారిగా ఉన్న సమయంలో రవికుమార్ అనే లెక్కింపుదారుడు శ్రీవారి సొమ్మును కొట్టేస్తున్నట్లుగా గుర్తించాడు. వెంటనే అతన్ని పట్టుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం బయటపడకుండా నాటి వైసీపీ పెద్దలు, అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జిల్లా ఎస్పీ, సిఐ, ఎస్ఐ తదితరులంతా ఆ డబ్బును కొట్టేసి కొంత దేవుడికి వెనక్కిస్తున్నట్లుగా ప్రకటించి ఈ కేసును లోక్ అదాలత్లో గుట్టుగా క్లోజ్ చేసేశారు. ముగిసిపోయిందనుకున్న ఈ వ్యవహారం స్థానిక వార్తా విలేకరి వద్దకు చేరడం, ఆయన కోర్టును ఆశ్రయించడంతో మొత్తం బట్టబయలైంది. విషయం ప్రభుత్వం వద్దకు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐడి దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా కొట్టేసిన కోట్ల రూపాయల శ్రీవారి సొమ్మును జగన్ బాబాయిలు బంధువుల వద్దకు చేరడం, అక్కడి నుంచి జగన్ వద్దకు చేరినట్లుగా తెలుస్తోంది. విషయం బయటకు రావాలంటే సాక్షులు చాలా కీలకం. మీరు ఇప్పుడు గమనిస్తే, డబ్బులు కొట్టేసిన రవికుమార్, అలాగే పట్టుకున్న సతీష్ కుమార్ ఈ మొత్తం కేసులో కీలక సాక్షులు. ఈ నెల 6వ తేదీన సతీష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. తర్వాత మరోసారి విచారణకు రావలసి ఉంటుందని చెప్పి పంపించారు. ఈ లోపే ఇతని మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది. మరొక సాక్షిగా ఉన్న వ్యక్తిని వైసీపీ బారి నుంచి కాపాడాలని, లేదంటే ఆధారాలు లేకుండా మొత్తం ఈ పరకామణి దోపిడీ వ్యవహారం ముగుస్తుందని హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాబాయి వివేక, పరిటాల రవి హత్య కేసుల్లో జగన్ ఇలాగే పాత్రధారులు, సూత్రధారులను హతమార్చేశారు. ఈ రోజు పరకామణి కేసులో ఉన్న సాక్షులను కూడా ఈ తరహాలోనే హతమారుస్తున్నట్లుగా అందరూ అనుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విశాఖలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్ లో బిజీగా ఉండడంతో అదును చూసి సతీష్ కుమార్ ను లేపేసినట్లుగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.